అయ్యో రండి డాక్టర్ 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 ఎవరు లేరేంటి? డాక్టర్ ఏమైంది? డాక్టర్ తను సడన్ గా భయపడి పడిపోయింది డాక్టర్. అసలు కళ్ళు తెరవట్లేదు. ఏమైంది ఒకసారి చూడండి డాక్టర్. నర్స్ స్ట్రెచర్ తీసుకురండి. రండి పద బంగారి. రండి సార్. ఇంద్రాణి ఇంద్రాణి కొంచెం ఆగండి, మీరు వెయిట్ చేయాలి. నేను చెక్ చేసి డాక్టర్ చెప్తాను. ప్లీజ్ డాక్టర్ తనకి ఏం కాకుండా చూడండి. ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఏ ట్రీట్మెంట్ అన్నా పర్వాలేదు, ఏ స్పెషలిస్ట్ ని రప్పించాలన్నా పర్వాలేదు, వెంటనే నయం అవ్వాలి ప్లీజ్ డాక్టర్. ఇంద్రాణి పాపకి ఏం కాకూడదు ప్లీజ్ డాక్టర్. ప్లీజ్ మీకు దండం పెడుతున్నాను డాక్టర్. సార్ కొంచెం ఓపిక పట్టండి సార్. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్ డాక్టర్ వెయిట్ చేయండి చూడండి. ప్లీజ్ ఇంద్రాణి. ఇందు రవి రవి జాను ఇందుకెలా ఉంది? తన కళ్ళు తెరిచిందా? మాట్లాడిందా? బంగారి ఏమైంది బంగారి? తెలీదమ్మా, డాక్టర్ ఏం చెప్పలేదు. నాకు చాలా భయంగా ఉంది జాన్సమ్మా. ఇంద్రాణి ఇప్పుడు ఏ రూమ్ లో ఉంటుంది? ఇటు చూడు బంగారి, ఇందుకి ఏమీ కాదు. జయ అమ్మ అక్కడే ఉంది, నువ్వు రా. రా. తనకు కాన్షియస్ రాగానే నాకు చెప్పు. ఓకే. డాక్టర్ 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 ఇంద్రాణికి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు పర్వాలేదు కదా? ఇంద్రాణి కళ్ళు తెరిచిందా? తనకి ఇంక ఇబ్బంది ఏం లేదు కదా డాక్టర్? ఏమైంది డాక్టర్? భయపడ్డానికి ఏం లేదండి, ఊపిరాడక కళ్ళు తిరిగాయి. గుడ్ టైం ఏంటంటే తను స్పృహ కోల్పోయిన వెంటనే తనని అడ్మిట్ చేశారు. అందువల్ల తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. కానీ సరైన టైంకి తీసుకురాకపోయి ఉంటే మాత్రం పాప కండిషన్ చాలా క్రిటికల్ అయ్యుండేది. ఇలాంటి ఆటిజం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతకు ముందు కూడా ఇలా వచ్చిందా? సరే, ఇంజెక్షన్ చేశాను. ఇంకో 2 నిమిషాల్లో కళ్ళు తెరుస్తుంది. ఆ తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. రవి ఏమైంది? ఇందు ఎక్కడుంది? వెనక ఉన్న డార్క్ రూమ్ లో ఉంది జాను. అక్కడికి ఒంటరిగా ఎందుకెళ్ళింది? జాన్సమ్మా, ఎందుకు చీకటంటే చాలా భయం. తన అలాంటి చోటుకి అసలు పోనే పోదు జాన్సమ్మా. ఏడవకు జయ, పాపకి ఏమీ కాదు. చీకటంటే భయపడే పాప అక్కడికి ఎలా వెళ్ళింది? వేరే ఎవరైనా తీసుకెళ్ళుంటారా? అంటే ఆ రూంలోకి తీసుకెళ్లి లాక్ చేసుంటారా? మేడం, పాప కళ్ళు తెరిచింది, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. ఓకే మేడం. రవీరా, ఇందు ఇందు
నీకేం కాలేదు కదా? ఇందు బంగారం, నీకేం కాలేదురా. ఝాన్సీ అమ్మ వచ్చింది చూడు. ఉమ్, భయపడకు తల్లి, నిన్ను భద్రంగా చూసుకుంటాను. నీకేం కాదు. హ? ఇందు, ఇటు చూడు. ఇటు చూడు. అక్క, అమ్మ, ఇందు అందరూ నీకోసమే వచ్చారు. భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, సరేనా? ఇందు, అక్క అక్క ఒక్క నిమిషం ప్రాణాలు పోయాయి ఇందు. నీకేమైనా అయ్యి ఉంటే అక్క ప్రాణాలు వదిలేసి ఉండేది. నన్ను క్షమించిందు. కొట్టిందు, నన్ను కొట్టు. బంగారి, అసలు తప్పంతా నాదయిందు. నువ్వొచ్చి ఆడుకుందామని అడిగావు. నేనే రాకుండా తప్పు చేశాను. ఇక మీద నువ్వెప్పుడు ఆడుకోవడానికి రమ్మని పిలిచినా నేనెంత పనిలో ఉన్నా అక్క నీ కోసం వచ్చేస్తుంది. పుష్ప, రక్తం రక్తం, పుష్ప రక్తం. ఇంద్రాణి, పుష్ప, ఇంద్రాణి, ఒక్క నిమిషం నీకేమైపోయిందో అని నేను ఎంత భయపడిపోయానో తెలుసా? యు ఆర్ ఫైన్ నౌ. జయ జయ, పని చూసావు కదా, రా వెళ్దాం. రా రా. ఏమైంది అల్లుడు? బావా, అల్లుడు